హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లక్స్. సో ఈరోజు వచ్చేసి మనకి అమెజాన్ నుంచి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. అది హైదరాబాద్ లొకేషన్ నుంచి వెళ్ళి మనకి ఈ జాబ్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ముందుగా ఈ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి అమెజాన్, జాబ్ లొకేషన్ హైదరాబాద్, పొజిషన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వాయిస్, నాన్ వాయిస్. దీనికి మనకి ఫ్రెషర్స్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు. శాలరీ వచ్చేసి 2,47,000 నుంచి వెళ్ళి 4,20,000 వరకు మనకి మన ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th ఎనీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అనేది ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి అమెజాన్ ఇస్ లుకింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఇంటర్నేషనల్ ఫోన్స్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ జాబ్ రోల్ టైప్ వచ్చేసి మనకి ఫుల్ టైం రోల్ హైర్ చేసుకుంటారు, నెక్స్ట్ కాంట్రాక్ట్ రోల్ కూడా హైర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫస్ట్ ఏదైతే కాంట్రాక్ట్ రోల్ హైర్ చేసుకున్న వాళ్ళని బేస్డ్ అపాన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ కాంట్రాక్ట్ అనేది ఇంక్రీజ్ అయినా చేస్తారు, లేకుంటే పర్మనెంట్ అయినా చేస్తారు వాళ్ళని. నెక్స్ట్ మనకి క్యాండిడేట్స్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఒకవేళ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్కి అయితే మనం సెలెక్ట్ అయ్యి ఉంటే హైదరాబాద్ లొకేషన్ వాళ్ళు అనేది ఎలిజిబుల్. వర్క్ ఫ్రమ్ హోమ్కి మనం సెలెక్ట్ అయ్యి ఉంటే మనం ఎక్కడుండైనా ఈ జాబ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ దీనికి మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ 10+2 అనేది ఉండాలి. నెక్స్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ ఫ్రెషర్స్ హూ ఆర్ డన్ విత్ అకాడమిక్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇస్ మ్యాండేటరీ. నెక్స్ట్ యూ షుడ్ కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ అండ్ వీక్ ఆఫ్స్. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అడిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయంటే జెటా మీల్ కార్డ్ 1,100 రూపీస్ అనేది ఉంటుంది. సో అంటే మనకి ఈ ప్రతి మంత్ మనకి 1,100 రూపీస్ అనేది మనకి ఫ్లెక్సీ మెయిల్ కార్డ్ ద్వారా వస్తాయి. సో దాని ద్వారా మనం ఏంటంటే మనం ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోనికి అనేది ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 5 lakhs ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ మీ షిఫ్ట్ అనేది నైట్ షిఫ్ట్ ఉంటే మనకి డైలీ 150 రూపీస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎప్పుడైనా ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం అనేది కూడా వస్తుంది. నెక్స్ట్ మనకి వర్కింగ్ అని వచ్చేసి 5 days కంటిన్యూ ఉంటుంది. నెక్స్ట్ 2 కన్సిక్యూటివ్ డేస్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్ బట్టి మన షిఫ్ట్స్ అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ, క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీరు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్కి సెలెక్ట్ అయి ఉంటే మీకు ఇంటర్నెట్ అలవెన్సెస్ వచ్చేసి 1,250 రూపీస్ అనే ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి అడిషనల్గా బెనిఫిట్స్ అనేది మనం ఎప్పుడైతే ఈ జాబ్ రోల్కి మనం సెలెక్ట్ అవుతాము. నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి మన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి ఒక ల్యాప్టాప్ అనేది అవసరం ఉంటుంది. మనకి వెబ్ క్యామ్, హెడ్ ఫోన్స్ అనేవి విత్ గుడ్ మైక్రోఫోన్. నెక్స్ట్ డు నాట్ అప్లై ఆన్ మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్. నెక్స్ట్ ఇంటర్నెట్ షుడ్ బి స్టేబుల్ అప్ టు 20 Mbps. మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాసేటప్పుడు 20 Mbps అనే ఇంటర్నెట్ స్పీడ్ అనేది మినిమం కావాల్సి ఉంటుంది. సో ఏ ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో మొత్తం మన ఎగ్జామ్ అనేది స్క్రీన్ రికార్డ్ మోడ్లో ఉంటుంది, కెమెరా ఆన్ అవుతుంది కాబట్టి సో వేరే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఈ జాబ్ రోల్కి ఎలా అప్లై చేయాలనేది సెలెక్ట్ చేద్దాం. నేను ముందే జాబ్ రోల్ యొక్క లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కస్టమర్ సర్వీస్ అసోసియేట్ హైదరాబాద్, ఇండియా. మీరు ఎక్కడైతే నా లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లై అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయాలి. సో మీరు కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఏంటంటే మనకి అమెజాన్ జాబ్స్కి అఫీషియల్ అకౌంట్ మీకు ఉందా లేదా అని అడుగుతుంది. ఒకవేళ లేకుంటే మీరు ఇక్కడ క్రియేట్ న్యూ వన్ అనే అకౌంట్ క్రియేట్ చేసుకొని సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే మన ఫస్ట్ నేమ్, ప్రిఫర్డ్ నేమ్స్, ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ మన టైమ్స్ అని. సో ఇట్లా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని సో ఇట్లా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత సేమ్ అక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మనం హైర్ ప్రో జాబ్స్ పోర్టల్లో అయితే ఎలా ఎంటర్ చేస్తామో సో అలా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి కింద రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మనం అక్కడ రెజ్యూమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఒకవేళ మనం ఎలిజిబుల్ అయితే మన మెయిల్కి అనేది ఎగ్జామ్ లింక్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఆ ఎగ్జామ్ కరెక్ట్గా అటెంప్ట్ చేసి నెక్స్ట్ ఒకవేళ మనం ఎగ్జామ్ క్లియర్ అయితే మనకి ఇంటర్వ్యూ గురించి, ఫర్దర్ ప్రాసెస్ గురించి మనకి మెయిల్స్ అనేవి అప్డేట్ అవుతుంది. సో మీరు అందరూ ఎగ్జామ్ రాసి అప్లై చేయండి.
So thank you for watching this video, and all the best, friends. Thank you. Please subscribe my channel. కీప్ సపోర్టింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు అలాగే ఏ విధంగా ఇంకా అమెజాన్ జాబ్స్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను అందరికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.